శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం దర్శిస్తున్నానండి. కుదిరినంత వరకు మీకు అందరికీ కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత చెప్పి ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ ఆలయం యొక్క విశేషాలు మరియు స్థల పురాణం గురించి సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తానండి. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆలయానికి ఎదురుగుండా ఉన్నానండి. దూరంగా మనం చూసినట్లయితే మనకి చూడండి కనిపిస్తుంది శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్ అని చెప్పి ఒక బోర్డు కూడా ఉంది మనకి ఇక్కడ రాసిపెట్టి. దీని వెనకాతల ఉన్న పర్వతాలే బ్రహ్మగిరి పర్వతాలండి. ఏదైతే ఆలయానికి వెనకాతలు ఉంటాయో అవన్నీ బ్రహ్మగిరి పర్వతాలు అంటారు. పవిత్ర గోదావరి నది జన్మించిన స్థలం అండి. అక్కడ నుండే మనకి గోదావరి నది కిందకి వస్తుందండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఇక్కడ ఉద్భవించారండి. ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకత ఏంటంటే మనకి శివుడు, విష్ణు, బ్రహ్మదేవుడు ముగ్గురు కూడా త్రిమూర్తి స్వరూపాలుగా 3 ముఖాలతో కొలువై ఉంటారండి. ఈ యొక్క ఆలయంలో శివలింగంలో మనకి చూసినట్లయితే ఈ ఆలయంలో గర్భగుడి మనకి త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి చాలా విశాలంగా ఉంటుందండి. ఈ శివలింగం చుట్టూ సుమారు 10 మంది దాకా కూర్చుని మనం అందరం కూడా పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్చకులు అందరూ కూడా మంత్రాలు చదువుతుండగా మన స్వామికి స్వయంగా మన చేతితో మనం అభిషేకం చేసుకోవచ్చు అండి. అర్చన మరియు అభిషేకం లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే శివలింగాన్ని కూడా మనం ఇక్కడ తాకవచ్చు అండి. చేతులతో శిరస్సుతో కూడా మనం తాకవచ్చు. ఈ యొక్క ప్రత్యేకత మనం గమనించాలండి. ఎవరైతే ఈ త్రయంబకేశ్వర ఆలయానికి వస్తారో అందరూ కూడా స్పర్శ దర్శనం చేసుకోండి. ఎంతో పుణ్యం మనకి వస్తుందండి. ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలన్నీ కూడా పోయి మనకి పుణ్యం అనేది మనకి సంక్రమిస్తుందండి. ఎంతో దూరం నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి ముందు రోజే ఇక్కడికి చేరి రాత్రి అంతా ఇక్కడ ఉండి తెల్లవారుజామునే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారండి. చూడండి, మనం ఇప్పుడు ఆలయం యొక్క ప్రధాన ద్వారంలోంచి గర్భగుడిలోకి వెళ్ళే మార్గంలో ఉన్నామండి. చూస్తున్నట్లయితే ఎదురుగుండా మనకు కనిపిస్తుంది కదా, అదే ప్రధాన ఆలయం అండి. మనకి త్రయంబకేశ్వర ఆలయం అండి. ఇది ఎదురుగుండా మనకు కనిపిస్తుంది కదా. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి జ్యోతిర్లింగం అండి. అందరూ కూడా భక్తులందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ ముందుకు సాగుతున్నారండి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా కూడా ఆలయం లోపల గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఉండే క్యూ లైన్ అండి. క్యూ కాంప్లెక్స్ ఇదంతా కూడా. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అన్ని సదుపాయాలు ఆలయం వారి దేవస్థానం వాళ్ళు కల్పించారండి. ఇక్కడ ఈ ఆలయంలో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా వెళ్ళే విధంగానే ఉందండి. ఎవరు ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలతో సహా అందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న యొక్క స్థలం అండి ఇది. క్యూ లైన్లో కూడా ఎక్కడికక్కడ కూర్చోవడానికి సదుపాయం ఉంది. అలాగే లైట్లు, ఫ్యాన్లు, అలాగే తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా ఉందండి. ఎక్కడికక్కడ మనకి మానిటర్లు, అలాగే టీవీలు, స్క్రీన్లు ఏర్పరిచి మనకి లోపల జరుగుతున్న అర్చన కార్యక్రమాలు అన్నీ కూడా మనకి చూపిస్తున్నారండి. అందరూ కూడా చూడొచ్చు. మనం ఎదురుగుండా కనిపిస్తున్న టీవీలో మనకి లోపల జరుగుతున్న జ్యోతిర్లింగాన్ని జరుగుతున్న అర్చన కార్యక్రమాలు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయండి. చూడండి, అందరూ కూడా హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి, టీవీలో మనకు కనిపిస్తుంది. భక్తులందరూ కూడా ఎంతో దూరం నుంచి వస్తున్నారండి.
దేశంలో అన్ని ప్రాంతాల నుండి, అన్ని పట్టణాల నుండి కూడా మనకి నాసిక్ నగరానికి రైలు, రోడ్డు మార్గం, అలాగే ఫ్లైట్లు కూడా ఉన్నాయండి. ఏరోప్లేన్ ద్వారా కూడా చేరుకోవచ్చు అందరూ కూడా. ఏదైతే మనకి నాసిక్ ఉందో అక్కడి నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంటుందండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనేది. చూడండి లోపల జరుగుతున్న అర్చన కార్యక్రమాలు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా కొలువై ఉన్న ఏకైక క్షేత్రం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అండి ఇది. ఒకే శివలింగంలో త్రిమూర్తులు ముగ్గురు త్రిమూర్తి స్వరూపాలుగా ఉంటారండి మనకి. చూడండి భక్తులందరూ కూడా ఎంతో దూరం నుంచి హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా మనకి అందరూ లోపలికి వస్తున్నారండి. క్యూ లైన్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా శివభక్తితో, శివనామస్మరణతోనే అందరూ కూడా లోపల ఉన్నారండి. ఈ ఆలయం వాళ్ళు కూడా, దేవస్థానం వాళ్ళందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్లో కూడా కూర్చునే అవకాశం కూడా కల్పించారు. చూడండి ఇక్కడ టీవీలు అమర్చారు. దీని ద్వారా మనం అందరూ కూడా లోపల అర్చనా కార్యక్రమాలు అన్నీ కూడా లైవ్లో వీక్షించవచ్చండి. అందరూ చూడండి. ఎంతోసేపు అందరూ కూడా వీక్షించిన తర్వాత ఒక్కసారిగా ఆ పరమశివుని దర్శించుకున్న వెంటనే అందరూ కూడా ఎంతో ఆనందం పొందుతారండి ఇక్కడ. ఎక్కడికక్కడ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అందరూ ఇస్తున్నారండి. ఈ లైన్లో పోలీసు వారు అందరూ కూడా ఉండి అందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళేటట్టు అందరూ కూడా సహకరిస్తున్నారండి ఇక్కడ. ఈ ద్వారం గుండా లోపలికి మనం వెళ్తే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుందండి. ఈ ఆలయం అంతా కూడా అతి పురాతనమైనటువంటి ఆలయం అండి. ఈ శిల్పకళ అంతా కూడా అతి ప్రాచీనమైనదండి. ఈ కట్టడాలన్నీ కూడా అతి ప్రాచీనమైనవి. ఇది గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అండి. నేను వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది. ఎవరైతే గర్భగుడిలోకి లోపలికి ప్రవేశిస్తారో మనకి ఈ క్యూ లైన్లోంచి చుట్టూ కూడా ఆవరణ మనం చూడవచ్చు. ఎదురుగుండా మనకి చూడండి పైన మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తారండి. ముందుగా మనం దర్శనం చేసుకోవచ్చు. చూడండి మనం లోపలికి ప్రవేశిస్తున్నాం. ఈ ఏదైతే మనకి సర్కిల్లా ఉందో మనకి దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి గర్భగుడిలోకి మనం ప్రవేశిస్తామండి. ఇది గర్భగుడికి బాహ్య వైపున, బయట వైపున ఉన్నటువంటి ఇదండి. చూడండి అందరూ కూడా ఇక్కడే దర్శనం చేసుకునే ముందే అందరూ కూడా ఉన్న విగ్రహాలకు అందరూ కూడా పూజలు చేస్తున్నారండి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది ఏదైతే గర్భగుడి ఉందో, గర్భ ఆలయం ఉందో దానికి బాహ్యంగా ఉన్నామండి. బహుశా ఇక్కడ నుంచి లోపలికి కెమెరా కానీ ఫోన్లు కానీ అలౌ చేయరండి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అందరూ కూడా ఇక్కడ నుంచి అందరూ కూడా బయట చూస్తున్నట్లయితే మనం ఇందాక ఏదైతే వచ్చామో క్యూ లైన్లోంచి దాని పక్కన ఇక్కడ చూడండి నంది ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రస్తుతం నేను వచ్చిన సమయంలో ఇదంతా కూడా మనకి కన్స్ట్రక్షన్, అంటే పురాతనమైనటువంటి ఆలయం అండి. ఇదంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే మరమ్మతుల పనులన్నీ కూడా చేస్తున్నారు. చూడండి ఇవన్నీ పెట్టి ఇవన్నీ పెట్టి ఆలయానికి చుట్టూ కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం కాబట్టి ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలో ఉన్నదండి ఈ ఆలయం. చూడండి శివుని యొక్క త్రిశూలం, ఎదురుగుండా మనకి గోపురం కూడా కనిపిస్తున్నాయి. ఆ వెనకాల కనిపిస్తుంది బ్రహ్మగిరి పర్వతాలండి.
ఇందాక మనం చెప్పుకున్నట్లయితే మనకి పవిత్ర గోదావరి నది అక్కడి నుంచే ఉద్భవించిందండి. మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఉద్భవించి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చివరికి మన బంగాళాఖాతంలో కలుస్తుందండి. బ్రహ్మగిరి పర్వతాలు కూడా నేను వెళ్ళి ఉన్నానండి. అది వేరే ఎక్కువ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది ఇక్కడ అందరూ కూడా చాలామంది ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా రూపుదిద్దారండి. ఎంతోమంది భక్తులు, యోగులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది అతి ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్లింగం అండి ఇది. ఈశ్వరుడు ఈ భూమి మీద మొత్తం 12 జ్యోతిర్లింగాలుగా ఉద్భవించాడండి. అందులో ఇది కూడా ఒక జ్యోతిర్లింగం. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో 2వ జ్యోతిర్లింగం ఉందండి. అలాగే తమిళనాడులో రామేశ్వరంలో ఉంది. అలాగే దేశం అంతటా కూడా, భారతదేశం అంతటా కూడా మొత్తంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. వీలైతే మీకు నేను 12 జ్యోతిర్లింగాలు కూడా మన ఛానల్లో చూపించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటానండి. పర్వదినాల్లో, శివరాత్రికి, కార్తీక మాసాల్లో ఇక్కడ ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎవరైనా ఈ జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చినట్లయితే, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చినట్లయితే ఇక్కడ నుండి బ్రహ్మగిరి పర్వతాలకు కూడా వెళ్ళండి. అక్కడే గోదావరి నది పుట్టింది. అలాగే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అని కూడా ఉందండి. ఇక్కడే దీని దగ్గరలోనే ఒక 2 గంటలు 3 గంటల ప్రయాణంలో వెళ్ళొచ్చు. అలాగే భీమాశంకర్ జ్యోతిర్లింగం ఉంది. మనకి మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే భీమాశంకర్ జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, అలాగే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉన్నాయండి. అలాగే గోదావరి నది పుట్టిన స్థలం ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి వెనక పక్కనే ఉంటుందండి. కొండ ఎక్కాలి. ఎవరైతే ఎక్కే ఉత్సాహం ఉందో వాళ్ళందరూ కూడా కొండ మీదకి వెళ్ళి గోదావరి నది యొక్క పుట్టుక స్థానాన్ని చూసి రావచ్చండి. అందరూ కూడా అదొక ట్రెక్కింగ్ లా కూడా ఉంటుంది మనకి. మరామత్తు పనులు అన్నీ చేపడుతున్నారండి. చూడండి, భక్తులందరూ బయటకు వస్తున్నారు కదా, అదంతా లోపల నుంచి గర్భగుడి నుంచి బయటకు వచ్చే మార్గం అండి అది. ఈ వెనకాల చూసుకున్నట్లయితే మనకి ఒక కోనేరు కొలను కూడా ఉందండి. అది కూడా మరమ్మతులు చేపడుతున్నారు. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, గోపురం అండి. అంటే మనకి క్లియర్గా ఇవన్నీ కట్టేయడం వలన, తాడులతో ఈ ఓచలు అన్నీ కట్టడం వలన మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు. కానీ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఈ ఆలయం వెనక పక్క నేను చెప్పానో కొలను, నీటి కొలను ఉందని చెప్పానో అది ఇదేనండి, వెనకాల ఉంటుంది. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది కూడా మరమ్మతులు చేపడుతున్నారు. బయటికి వెళ్ళే దారి అండి, వే టు ఎగ్జిట్ అన్నారు కదా, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి మనం చూసినట్లయితే, అంటే ఇది ఎప్పుడు ఓపెన్లో ఉండేది, ఇప్పుడు మాత్రం ఇక్కడ వర్క్ చేస్తున్నారు.
ఇందులో నీరు 365 రోజులు కూడా ఇందులో నీరు ఎప్పుడూ ఉంటుందండి. చూడండి నీటి కొలను. ఆలయంలో అన్ని కార్యక్రమాలకు కూడా ఈ కొలంలో నీరే ఉపయోగిస్తూ ఉంటారండి. అతి పవిత్రమైన జలం అంటారు ఇది. దీంట్లోకి వెళ్ళే త్రోవ అయితే ఇప్పుడు మూసేసి ఉన్నది, మరమ్మతు కార్యక్రమాలు అన్నీ చేపట్టడం వల్ల. ఎదురుగుండా ఎగ్జిట్ అండి, బయటికి వెళ్ళే దారి అది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో అందరూ కూడా నేను చెప్పింది చూపించిందంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి అలాగే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. తద్వారా అందరూ కూడా మన ఛానల్లో పెట్టే కంటెంట్ అంతా చూస్తారండి. నేనైతే అంతా కూడా మన దేవాలయాలు, మన హిందుత్వం గురించి, హిందూ దేవాలయాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి మన ఛానల్లో. భక్తి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఇందులో అన్నీ నేను చూపించడం జరుగుతుందండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తద్వారా నాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుందండి, ఇంకొన్ని మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి.